వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణాన్ని బయటపెట్టబోతున్నారా? రసవత్తరంగా సాగుతున్నటువంటి ఎన్నికల పోరులోకి బలవంతంగా షమీమీని లాగేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణాన్ని బయటపెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే వైఎస్ వివేకానందరెడ్డి గారి రెండో భార్య అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో షమీమీ గారిని ఇప్పుడు ఎన్నికల బరిలోకి దింపి దాని ద్వారా లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ రకంగా పావులు కదుపుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్త మీద మీ విశ్లేషణ ఏంటి? పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం దేవుడెరుగు. ఇక్కడ ఏ యుద్ధం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో అంతర్యుద్ధం. ఏంటి? అన్న చెల్లెళ్ళ మధ్య యుద్ధం. మనకి గతంలో విఠలాచార్య సినిమాలు ఉంటాయి, పౌరాణిక సినిమాలు కూడా చూస్తుంటాం. ఒకటి నిప్పుల బాణం వేస్తాడు, దాని మీదకి వర్షం బాణం వదులుతాడు, ఆరిపేస్తుంది. వీడు నాగాస్త్రం వదులుతాడు, పాము. వాడు గద్దాస్త్రం వదులుతాడు, గద్దొచ్చి దాన్ని మింగేసిపోదు. అట్లా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి మీదకి షర్మిల అస్త్రం వదిలింది సునీత మీదకి షమీం అస్త్రం వదులుతున్నాడు జగన్. అంతేనా? ఇప్పుడు షమీమని వాళ్ళు ఏదో వీడియోలు వదిలినట్టున్నారు. చనిపోయిన దగ్గర నుంచి షమీమని తీసుకొచ్చారు. 2-3 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఆమె కూడా సిబిఐని కలిసింది, వాంగ్మూలం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసింది. ఎవరు? షమీం సీఎంఓకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసింది. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కూడా కాసేపు ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డితో. ఆ పిల్లాడు ఎవరో ఉన్నాడు, షహన్షా. ఎవరు? వివేకానంద రెడ్డి షమీం యొక్క బిడ్డనో ఇది అన్నారు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని తనే అల్లరి చేసుకుంటున్నాడా? ఇవాళ ఆ వీడియో ఎందుకు వదిలారు? మళ్ళా ఎందుకు దాన్ని పిల్లాడితో వివేకానంద రెడ్డి ఆడుకుంటున్న వీడియోనో, షమీంతో వివేకానంద రెడ్డి ఉన్న వీడియోనో, అంటే బాబాయ్ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడా? ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు బాబాయ్ వివేకానంద రెడ్డి ఇప్పుడు నాన్న ఎంతో చిన్నాన్న కూడా అంతే కదా. సేమ్ సిట్యుయేషన్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అనుకో, రాజశేఖర్ రెడ్డికి కూడా ఒక సెకండ్ వైఫ్ ఉందనుకో, రాజశేఖర్ రెడ్డికి కూడా ఒక షహన్షా రెండో పిల్లాడు ఉన్నాడు అనుకో, ఇట్లాగే చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇది ఏంటంటే వ్యక్తిగత అంశాలు, రాజకీయ అంశాలు. వివేకానంద రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏంటి? ఇక్కడ కేసు ఏంటి? 2-3 కోణాల్లో మనం దీన్ని స్టడీ చేయాలి, చూడాలి. ఒకటి మర్డర్, 2 వాళ్ళ కుటుంబంలో అంతర్గత అంశాలు, 3 రాజకీయం. ప్రజలకు ఏది అవసరం? వీటిల్లో రాజకీయం అవసరం. వాళ్ళ ప్రతినిధులు ఎవరో వాళ్ళు ఎంచుకుంటారు, వాళ్ళు ఎన్నుకుంటారు. ఇప్పుడు ఎన్నిక కదా, ఇంకా 24 రోజుల్లో ఎన్నిక ముందు ఏం జరుగుతోంది? కడప లోక్సభకి అవినాష్ రెడ్డి తన క్యాండిడేట్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి వైకాపా తరఫున. ఇక్కడ కాంగ్రెస్ తరఫున షర్మిల నేనే నుంచుంటున్నా అంది. ప్రచారంలోకి వెళ్ళిపోతున్నారు. అటు అవినాష్ వెళ్ళిపోయాడు ప్రచారంలోకి, షర్మిల వెళ్ళిపోయింది ప్రచారంలోకి. బస్సు యాత్ర మనం చూసాము. అంశం ఒకటే, ఈ హత్య. వివేకానంద రెడ్డి హత్య అంశమే ప్రధానాస్త్రంగా వీళ్ళు వెళ్తున్నారు. అసలు షర్మిల సునీతను పక్కన పెట్టుకుని ప్రచారం చేస్తోంది. అంతకుడికి ఓటేస్తారా అని అడిగింది మొదటి రోజే. అసలు అంతకుడిగా నువ్వెవరు డిక్లేర్ చేయడానికి అప్పుడే కాదు కదా, ఇంకా సిబిఐ ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా అంటే కొంచెం మార్చినట్టు. ఏంటి? సిబిఐ అభియోగం A8 హంతకుడిగా చెప్పినటువంటి అవినాష్ రెడ్డికి ఓటేస్తారా అంటారు. బాధితులకు ఓటేస్తారా, హంతకులకు ఓటేస్తారా? మా నాన్న రక్తంతో తడిసిన పునాదులతో నిర్మితమైన పార్టీ అని. ఎవరు? సునీత. చిన్నాన్న రక్తంతో తడిసిన సింహాసనం మీద నువ్వు కూర్చున్నావన్నా అని షర్మిల అంటాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవాళ ఏంటి? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు అనే దీంట్లో
ఇప్పుడు అందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? అవినాష్ రెడ్డి మీదే ఉన్నాయి. అవినాష్ రెడ్డి ఏమంటున్నాడు? నేనేంటో మీకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు, ఆ అక్కా చెల్లెళ్ళ విషయం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా అన్నాడు. సునీత ఏం చేసింది? ప్రజా కోర్టులో తెలుసుకుంటున్నా, నాకు 5 ఏళ్ళు న్యాయస్థానాలు నాకేమీ న్యాయం చేయలేదు, సిబిఐ నమ్ముకున్న ప్రయోజనం లేదు, సిబిఐ మీద ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, ఇప్పుడు ప్రజా కోర్టులోకి వచ్చేసాను, మా నాన్న చివరి కోరిక కడప ఎంపీగా షర్మిలని చూడటం, రాజశేఖర్ రెడ్డి వారసత్వం షర్మిలదే అనేది మా నాన్న చెప్పాడు, మా నాన్న ఆఖరి కోరిక నెరవేర్చండి అంటూ ఆమె షర్మిల వెంట వెళ్తోంది. అప్పుడు సునీత ఏం చేసింది? ప్రజా కోర్టులోకి వచ్చాను కాబట్టి మరి ప్రజా కోర్టులో నేను చెప్పాల్సిన అంశాలు ఇవి అని ప్రెస్ మీట్ పెట్టి వీడియో ప్రజెంటేషన్స్ ఇచ్చేసింది. ఒక్క దెబ్బకి పులివెందుల కడప కాదు మొత్తం రాష్ట్రం అంతా సునీత ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్స్తో కంపించిపోయింది. స్పష్టంగా ఉంది ఆ వీడియోల్లో. ఏంటి? ఆ చంపిన వివేకానంద రెడ్డి మృతదేహం, ఆ తల మీద గొడ్డలి పోట్లు. నీకు వెంటనే అడిగిందనమాట, భాస్కర్ రెడ్డి A7 అవినాష్ రెడ్డి తండ్రి ఆ హత్య జరిగిన రోజు ఏది? మే 14 నుంచి, మే 14 రాత్రి 8 నుంచి మే 16 ఉదయం దాకా స్విచ్ ఆఫ్ ఎందుకుంది ఫోన్ అని అడిగింది. సమాధానం ఉందా? ఎవరు చెప్తారు దానికి సమాధానం? భాస్కర్ రెడ్డి చెప్పాలా, ఆయన జైల్లో ఉన్నాడు. లేదు, అవినాష్ రెడ్డి చెప్పాలా, మీ నాన్న ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? చెప్పడు. నెక్స్ట్, నీ ఫోన్ యాక్టివిటీస్ ఏంటి అంది. అవినాష్ రెడ్డి 1:36, 1:37 అర్ధరాత్రి అవినాష్ రెడ్డి గంగిరెడ్డి మధ్య జరిగిన వాట్సాప్ యాక్టివిటీస్. 1:57, 1:58కి అక్కడ మర్డర్ జరుగుతుంది, 2:19 దాకా. ఆ మర్డర్ జరుగుతూ ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ ఎవరికి చేశారు అంటే ఏంటి? లైవ్లో చూపించారా? ఇట్లా 1:50 నుంచి 5 దాకా అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డితో మాట్లాడా? భారతీ మేడంతో మాట్లాడా? వాళ్ళిద్దరు పిఎల్తో మాట్లాడా? ఆమె వరుసనే ప్రశ్నల వర్షం కురిపించేసింది. అసలు నువ్వెందుకు ఫోన్ సరెండర్ చేయలేదని అడిగింది సిబిఐ. సిబిఐ నీ ఫోన్ ఎందుకు సరెండర్ చేసుకోలేదని సిబిఐని క్వశ్చన్ చేసింది. ఇక్కడ తెలంగాణ సీఎం కూతురు ఫోన్లు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? 11 ఫోన్లు జిప్ బ్యాగ్లో పెట్టుకెళ్ళి ఇచ్చింది కదా, మరి నువ్వెందుకని ఇవ్వలేదు? నీ ఫోన్ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఏదేదో చెప్పాడు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరు? అవినాష్ రెడ్డి. నేను వాట్సాప్ యాక్టివిటీ ఏంటి? నేను మామూలుగా నిద్రపోయాను 11ంటికే. అసలు 50,000 ఫోన్లు ఉన్నాయి పులివెందుల్లో, 30,000 ఫోన్లు యాక్టివిటీలో ఉంటాయి ఆ టైంలో. నేను అనేక గ్రూపుల్లో ఉన్నా, మైదుకూరు గ్రూపు, బద్వేల్ గ్రూపు, పులివెందుల గ్రూపు, ఏ మెసేజ్లు వస్తుంటాయి అంటాడు. అడ్డదిడ్డమైన సమాధానాలు, డొంక తిరుగుడు సమాధానాలే తప్ప నేరుగా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు అవినాష్ రెడ్డి దగ్గర. బూమ్రాంగ్ అయింది అవినాష్ ప్రెస్ మీట్. వెంటనే ఏం చేసింది? మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టింది సునీత. ప్రెస్ మీట్ పెట్టి ఏమంది? నువ్వేమైనా సూపర్ మ్యాన్వా అని అడిగింది. ఎవరిని? అవినాష్ని. ఇప్పుడు 47 సెకన్లలో నువ్వు అక్కడెక్కడో రామాలయం దగ్గర ఉన్నాడివి, ఇంటికి ఎట్లా వచ్చావు? సూపర్ మ్యాన్వా అని అడిగింది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మళ్ళా ఇంకో ప్రెస్ మీట్ పెట్టమని ఉంటారు అవినాష్ రెడ్డిని. నా వల్ల కాదు, మొదటి ప్రెస్ మీటే బూమ్రాంగ్ అయింది అని పెట్టనని ఉంటాడు. దెబ్బకు ఇప్పుడు ఇవాళ ఏ వీడియోలు వచ్చాయి? షమీమ్ మళ్ళా వీడియోలు వచ్చాయి. షమీమ్ది ఒక లవ్ స్టోరీ. ఏది? ఆమె చెప్పిన సిబిఐ ఛార్జ్షీట్లో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏదో నేను ఉద్యోగం కోసం వెళ్ళాను, నేను ఏదో పోస్ట్ గ్రాడ్యుయేట్ని వివేకానంద రెడ్డి సార్ దగ్గరికి, ఆయన ఏదో సిగరెట్లు తెగ తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది ఈ టైప్లో ఏదో మాట్లాడితే ఆయన ఏదో నేనంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించారను. మొత్తానికి అక్కడ ఏదో ప్రేమ 2009లోనో 2010లోనో పెళ్ళి అయిందని, 2 సార్లు పెళ్లి చేసుకున్నామని, ఒక పిల్లాడు ఇందాక మనం అనుకున్నది జగన్మోహన్ రెడ్డితో ఆడుకున్నాడు చూసేవా, ఏది షహన్ షా ఏది? ఆ పిల్లాడు వీడియోలు, ఆమె వీడియోలు మళ్ళీ వదిలేరు సాక్షిలో. అంటే ఇప్పుడు ఆ పెళ్ళి లేకపోతే ఆ పిల్లాడు ఇలాంటి ఇవ్వడం ద్వారా సునీతని మానసికంగా కుంగదీయడమా? సునీతని ఆ విధంగా డిఫెన్స్లోకి నెట్టడమా? ప్రజల యొక్క దృష్టి మళ్లించడమా?
మర్డర్ కదా, కిరాతక హత్య నుంచి నువ్వు ప్రజల దృష్టిని మళ్లించడం కోసం షమీమ్ను ఉపయోగించుకుంటున్నట్టుగా ఉంది తప్ప షమీమ్తో వివేకానంద రెడ్డికి ఉన్న సంబంధాలు కాదు ఇవాళ చర్చ. షమీమ్కి పుట్టిన బిడ్డ గురించి కాదు ఇవాళ చర్చ. ఇప్పుడు వీలైతే మీరు అన్నట్టు షమీమ్ని ఏమైనా ఎలక్షన్లో నుంచోబెడుతున్నారా, పెట్టండి. వైసీపీ అభ్యర్థిత్వం ఆమెకే ఇవ్వచ్చు కదా, అవినాష్ రెడ్డిని తీసి పారేసి. అవినాష్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో భాగం చేద్దామని కుయుక్తులు పన్నుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. అంటే ప్రజలు ఏమని అంటారు, ఆమె నేను ఉంచోబెట్టండి. ఇప్పుడు నేనేదో నా బీసీ, నా ఎస్సీ, నా ముస్లిం, మైనారిటీ అంటారు కదా, ఆమె మైనారిటీయే కదా, ఒక మైనారిటీకి ఇచ్చినట్టు ఉంటుంది టికెట్. ఆమె కూడా పిన్నో చిన్నమ్మ అవుద్ది కదా, చిన్నమ్మకి ఇచ్చినట్టు ఉంటుంది టికెట్. వీళ్ళ దృష్టిలో షమీమ్కే ఇవ్వచ్చు కదా, కడప ఎంపీగా ఆమెనే దించు, షర్మిల ఆమె తేల్చేసుకుంటారు. ఆమె తుమ్మి అవినాష్ రెడ్డి ఇవాళ అభ్యర్థిత్వం మారుస్తున్నారన్నారు, అభిషేక్ రెడ్డినో ఎవరినో దించుతున్నారన్నారు. దానికే షర్మిల ఉతికి ఆరేసింది, నేను గెలిచేశాను అవినాష్ రెడ్డి. ఏంటి 4 రోజుల ప్రచారానికే భయపడిపోయారా, ఓటమి భయంతోనే అభ్యర్థిని మారుస్తున్నారా అంటే కూడా ఆవిడ నేను అభ్యర్థిని మార్చమనే కదా వాళ్ళందరూ అంటోంది. హంతకుడికి టికెట్ ఇవ్వటం అనేదే ఇక్కడ ఇది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనకు కనపడుతోంది ఏంటంటే, అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడ్, రాజకీయ ఆత్మహత్యకు సిద్ధపడుతున్నాడా? అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్నే త్యాగం చేయాలనుకుంటున్నాడా? ఇది రాజకీయ నాయకుడిగా శోభించదు. ఎందుకంటే మనకు తెలిసిన రాజకీయ నాయకులు తొక్కుకుంటూ పైకి వెళ్ళినాళ్లే తప్ప అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి బలవుతున్నట్టుగా కనపడుతోంది. ఇప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డి కోసం తన రాజకీయ జీవితం, తన రాజకీయ పార్టీ వైసీపీ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలను బలిపెడతానికి కూడా సిద్ధపడ్డ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తెగించాడంటే ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న లింకు? అంత బంధమా? చెల్లెళ్లను కాదని అవినాష్ రెడ్డిని ఎత్తినెట్టుకునే బంధమా? అది ప్రశ్నిస్తున్నారు ఎవరు? చెల్లెళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గాయమైంది, గులకరాయి వచ్చి కొట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నీకు ఒట్టి గులకరాయి వచ్చి తగిలితే రాష్ట్రం అంతా గాయపడినట్టు ఈ బిల్డప్లు ఏంటి? గులకరాయి జగన్మోహన్ రెడ్డికి చేసిన గాయం ముఖ్యమా, వివేకానంద రెడ్డిపై పడ్డ 7 గొడ్డలి దెబ్బల గాయాల? తేల్చుకోవాల్సింది ప్రజలే. గులకరాయికి గాయపడిన జగన్మోహన్ రెడ్డి కోటేస్తారా, 7 గొడ్డలి దెబ్బలతో కిరాతక హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక నెరవేరుస్తారా? తెలుసుకోవాల్సింది కడప ప్రజలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.